వామపక్ష భావజాలం ఉన్న బ్రాహ్మణేతరులలో చాలా మందికి నిలువెల్ల బ్రాహ్మణ వ్యతిరేకత ఉంటది. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు దాచుకోరు, బయట పడిపోతారని. ఇక వామపక్ష భావజాలం కలిగిన బ్రాహ్మణులు అయితే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వాళ్ళ ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు. అయితే అది ఇప్పుడు విదేశాల్లో కూడా పాకింది బ్రాహ్మణ ద్వేషం. పాకించింది ఎవరో కూడా ఇదే వీడియోలో మనం మాట్లాడుకుందాం. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల మీద అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఒక మాట అన్నట్టు అక్కడ కూర్చొని, అమెరికా నుంచి, అమెరికా వాడు బ్రాహ్మణులు భారతీయులను పనంగా పెట్టి రష్యా చమురుతో లాభాలు గడిస్తున్నారు, దీన్ని ఆపాలి, భారతీయులారా దయచేసి అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. నవారో అనేవాడు అన్నమాట అమెరికాలో కూర్చుని. అంటే డీప్ రూటెడ్ కాన్స్పిరసీ, అంటే కుట్ర, ఎంత లోతైన కుట్ర జరుగుతుంది భారతదేశం మీద, ఇది అర్థం చేసుకోవాలి మిత్రులారా అందరూ. ఓవైపు మైనారిటీలంటూ మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్, మత మార్పిళ్లు ఎటు ఉంది, ఇక బ్రాహ్మణ ద్వేషం, కులాల మధ్య వైషమ్యాలు, వీటన్నిటి వెనకాల ఉన్నది ఎవరో మనం అర్థం చేసుకోవాలి. కొంచెం అర్థమవుతోంది కదా. ఎక్కడో అమెరికాలో ఉన్నోడు, ఎక్కడో అమెరికాలో కూర్చొని ఒకడు ఇక్కడున్న ఒక కులాన్ని ప్రస్తావించాడు. ఇంత కుట్ర. మనం ఇన్నేళ్ళైనా ఇంకా కులాలేంది, కుల వైషమ్యాలొద్దు అని చాలా మంది ఇక్కడ పోరాడుతున్నాం కదా. కులాల మధ్య వైషమ్యాలొద్దు, అందరం ఒకటే, మనందరం భారత జాతి, మనందరం భారతీయులము, కులాల మధ్య వైషమ్యాలొద్దు, ఎక్కువ తక్కువలొద్దు అని కదా మనం పోరాడుతున్నాం. వాడేం చేస్తున్నాడు, నిన్న మొన్న చూసిన మార్వాడి గో బ్యాక్, దాని వెనక ఎవరున్నారు చెప్పుకుంటున్నాం కదా, కమ్యూనిస్టు ముఠాలు ఉన్నాయని కదా మనం చెప్పుకుంటున్నాం. అర్థమవుతుందా ఇది కూడా మీకు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కంచె ఐలయ్య షెఫర్డ్ యాక్టివ్ అయ్యాడు, అలర్ట్ అయ్యాడు. అంతే, కాంగ్రెస్ వచ్చిందంటే అంతే అలర్ట్ అయిపోయినారు వీళ్ళు.